వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే మూసీ వార్ నడుస్తుంది. అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్షం మూసీ గురించి ఎంత చెప్పినా అంటే ఎన్ని ఆధారాలు ఏమన్నా చూపించినా కానీ అధికార పక్షం ఏమాత్రం వెనకడుగేయకుండా మూసీ విషయంలో ముందుకెళ్తుంది. మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేసి మూసీకి పునరుజ్జీవం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెబుతూనే వస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఒక బృందం, మంత్రుల బృందం, అధికారులు, అలాగే ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే ఇట్లా రకరకాల ఎక్స్పర్ట్స్ కొంతమంది ప్రతినిధులను పట్టుకొని ఇప్పటికే ఒక బృందం అయితే సౌత్ కొరియాకి వెళ్ళింది. సౌత్ కొరియాలోని సిఎల్లో ఉన్న సిఎల్ రాజధాని, సౌత్ కొరియా రాజధాని, ఆ రాజధానిలో ఉన్న రాజధాని గుండా పోతున్న ఒక చిన్న నదిని, అలాగే అక్కడ ఉన్న అసలు ఈ మూసీకి సంబంధించి మనం ఏం చేయొచ్చు అనే దాన్ని స్టడీ చేయడానికి కూడా ఇప్పటికే ఒక బృందం అయితే సౌత్ కొరియాకి వెళ్ళింది. అసలు నిజంగా మూసీని అంటే మూసీ పునరుజ్జీవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది, అసలు ఏంటి మూసీ వెనక ఉన్న మతలబ్ ఏంటి తెలుసుకుందాం. ఇలాంటి విషయాలన్నీ తెలపడానికి ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ సూటిగా అడుగుతున్నా, డైరెక్ట్గా చెప్పండి. మీ బీఆర్ఎస్ పార్టీ మూసీ పునరుజ్జీవాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది, ఏంటి అసలు మీ అభ్యంతరం ప్రధానంగా ఏంటి సార్ అసలు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లియర్గా ప్రధానంగా మూసీ ప్రక్షాళన కానీ లేదంటే పునరుజ్జీవం కానీ ఏదైనా అండి మూసీకి ఒక సరికొత్త నూతన రూపురేఖలు తీసుకురావడానికి ప్రధానంగా దృష్టి పెట్టింది. మీ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది, ఏంటి అసలు మీ ప్రధాన అభ్యంతరం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ గౌరవ్ కేసీఆర్ కాదు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూసీ రిజర్వ్ కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకొచ్చారు. దానికి ముందు రాథోడ్ గారిని చైర్మన్ చేశారు. దాని తర్వాత సుధీర్ రెడ్డి గారిని వేశారు, ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ మూసీలో ఉన్నటువంటి లక్షల మంది యొక్క బీదల యొక్క బతుకు తెరువు, బతుకు బాధ్యత, ఇక్కడ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుండి వాళ్ళని షిఫ్ట్ చేస్తే వాళ్ళకి రావడానికి పోవడానికి డిస్టెన్స్ ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంది, పిల్లల యొక్క ఆరోగ్యం ఏంది. మేము మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. కాకపోతే ఆ దశల వారీగా చేయాలి. నేను ఇంకోనేమంటున్నానంటే మూసీ ప్రక్షాళన అనేది 1,50,000 కోట్లు అనేది మసిమూసి మారేడుకాయలు అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు. ఈ ప్రక్షాళనకు కావాల్సింది 20 నుంచి 25,000 కోట్లు సరిపోతుంది. మొన్న మేము మా గౌరవనీయులు కేటీఆర్ గారు డిపిఆర్ షో చేశారు. డిపిఆర్ షో చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ స్పెషల్ ఆఫీసర్లకు, ప్రిన్సిపల్ సెక్రటరీకి కళ్ళు బైర్లు గమ్మిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు మూసీ పేరు మీద మూటలని ఢిల్లీకి పంపించాలన్న ఉద్దేశం మీదనే మూసీ తీసుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు మూసీని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలని పక్కన పెట్టింది. యాక్చువల్లీ డెవలప్మెంట్ అనేది ఐటీ మీద, జీడిపి మీద, పర్ క్యాపిటల్ మీద ఉండాలి. భారతదేశంలో తెలంగాణ గత 10 సంవత్సరాల పర్ క్యాపిటల్ నెంబర్ 1, జీడిపి నెంబర్ 1, ఐటీలో నెంబర్ 1, ఉద్యోగాలలో నెంబర్ 1. దానికి అనుగుణంగానే మూసీ ప్రక్షాళన అనేది చెయ్యాలి, దశల వారీగా చెయ్యాలి. దానికి తగ్గట్టుగా నిర్వాసితులను కాపాడాలి, బీద వాళ్లకు సహాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మసిమూసి మారేడుకాయలు అమ్మి హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రజలను తప్పుతోవ పట్టిస్తుంది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు ఇవ్వమనండి, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి గ్యాస్ ఇవ్వమనండి, వాళ్ళ ఇంటికి 2,500 మహిళలకు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వమనండి. రైతు రుణమాఫీ చేయమనండి. ఇంకా 25 లక్షల మందికి రైతు రుణమాఫీ కావాలి. ఇంకా ఫస్ట్ క్రాప్లోనే మనం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఉంది, అది పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ వస్తే కేసీఆర్ గారు అన్నట్టు రుణమాఫీ పోతుందంటే రుణమాఫీ పోయింది. మీరు ఇవాళ ఒక టూర్ పెట్టుకున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవ మినిస్టర్లు అందరూ ఒక షో చేయడానికి మీరు టూరిజం పెట్టుకున్నారు. అక్కడ చిన్న కాలువను చూసి సీఎలు ఇలా కొరియాకు వెళ్ళిన తర్వాత చిన్న కాలువను చూపించి మీరు పెద్ద హై చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే మూసీ ప్రక్షాళన జరగాలి, అది బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య, దానికి అనుగుణంగానే కలగాలి. సార్ అయితే మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ మధ్య మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కేవలం దాదాపు ఇప్పటివరకు అయితే 140 కోట్లు మాత్రమే అయింది, ఒక 5గురు కాంట్రాక్టర్లు కూడా దీన్ని ముందుకు వచ్చారు అని చెప్తున్నారు. అంటే మీరు కేవలం రాజకీయ విమర్శలకే దీన్ని పరిమితం చేస్తున్నారు కానీ ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు కానీ విమర్శ కానీ చేయడం లేదు. అంటే ఏదో బురద జల్లి మీద బట్టకాల్చి మీద వేస్తున్నారన్న స్థితిలోనే ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. ఈరోజు గవర్నమెంటు కళ్ళకు బైర్లు గమ్మినాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న సంస్థలకు మేము మూసి ఇస్తున్నామని చెప్పారు. కానీ పాకిస్తాన్లో ఉన్నట్టు ఒక కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టిన దానికి ఇస్తున్నారా?
లేకపోతే ఇవాళ మొత్తం ముందుండి నడిపిస్తుండే సీఎల్లో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి రాఘవ కన్స్ట్రక్షన్కి ఇస్తున్నారా? మీరు తేటా తెల్లని చేయండి. మీరు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ యొక్క ఆత్మీయ సమస్యను, తెలంగాణ యొక్క ఆత్మ అభిమానాన్ని మూసి పేరు మీద హైదరాబాద్ని డిస్టర్బ్ చేయకండి. మీరు డిస్టర్బ్ చేయాల్సింది అనుకుంటే ఇలా మూసి ప్రక్షాళన మీద అక్కడికి వెళ్ళారు కదా, మీరు ఏం చేస్తున్నారు అక్కడ? గవర్నమెంట్ ఫస్ట్ ఆలోచన చేయాల్సింది, ఇక్కడ సియోల్లో ఉన్నటువంటి నగరం 1 కోటి జనాభా, అక్కడ ఎస్టీపీలు లేవు, అక్కడ నాలాలు లేవు. తెలంగాణ యొక్క భావస్వరూపము అక్కడ భావస్వరూపం డిఫరెంట్, ఇక్కడ వెదర్ డిఫరెంట్, అక్కడ వెదర్ డిఫరెంట్. అక్కడ నాలాలు లేవు, ఇక్కడ నాలాలు ఉన్నాయి. తెలంగాణలో మూసీ నది 57 కిలోమీటర్లు పారితే ఇక్కడ దాదాపుగా 54 నాలాలు ఉన్నాయి. ఆ నాలాలను మీరు ఎలా చేస్తారు? ఆ వాటర్ని ఎక్కడ పంపిస్తారు? తెలంగాణ యొక్క నాలాలను నాలాల యొక్క ఐడియా రావాలి మీకు. నాలాల యొక్క వాటర్ మూసి కాకుండా ఎక్కడికి పంపిస్తారు? దాన్ని మీరు క్లారిటీ చేయండి ఫస్ట్. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నానంటే, మీరు గవర్నమెంట్ గత 1 year బ్యాక్ వచ్చిన గవర్నమెంట్, 10 నెలల క్రితం వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మూసీని ప్రక్షాళన చేయండి, దశల వారీగా చేయండి. బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 20 నుంచి 25 వేల కోట్లు అవుతుంది. మీరు నిర్వాసితుల యొక్క ఫండ్ ఎంత ఉంది, ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది, దాని మీద ఒక డిపిఆర్ క్లియర్ చేయండి. మీరు డిపిఆర్ ఇచ్చారు 166 కోట్లు ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ 126 కోట్లు ఇలా నీళ్ళలో వేసినట్టేనా? మీరు చూపించిన మ్యాప్ ఏంటి, మీ డయాగ్రామ్స్ ఏంటి, మీ ఏఐ ఏంటి? మొత్తం మీరు గవర్నమెంట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల యొక్క జీవన మరణ సమస్య ఇది. చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళకు మంచి హెల్త్ కావాలి, వాళ్ళకు మంచి ఆరోగ్యం కావాలి. దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్రెడీ మేము దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాము. గత ప్రభుత్వంలో 16,000 కోట్లు ఎలిగేట్ చేశాము. దాంట్లో 300 కోట్లు పెట్టి 33 ఎస్టీపీలు కట్టాము. దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఇప్పటికీ గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ నాలాల యొక్క ప్రతిఫలాలు తెలియదు. ఈ మూసీ మీద 54 నాలాలు ఉన్నాయి, దాని మీద వాళ్ళ క్లారిటీ లేదు. ఎస్టీపీల మీద క్లారిటీ లేదు. దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ గత 10 నెలలల్లా 8,600 కోట్లు డెఫిసిట్లోకి వెళ్ళింది. ఓకే, అంటే మీరు గవర్నమెంట్ సమీక్షలు లేకుండా ఓన్లీ ఎక్సైజ్ మీదనే సుఖం వస్తుంది, పెట్రోల్ మీద తగ్గింది. మీరు హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద చెప్తే ఇక్కడ జరిగింది ఏంటంటే, రిజిస్ట్రేషన్స్ కావడం లేదు, ట్యాక్సులు రావడం లేదు. కాబట్టి మీరు పర్ క్యాపిటల్ పెంచండి, తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ పెంచండి, పేద ప్రజలకు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు నడిపియండి. సార్, మీరేమో నిర్వాసితులకి ఎటువంటి సౌకర్యాలు ఏం కల్పించట్లేదు, అంటే ఎటువంటి ఇది లేకుండానే వాళ్ళని బాధితులుగా మార్చేస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి కేటాయిస్తున్నారు, లేని చోట్ల కొన్ని చోట్ల వాళ్ళకి కట్టించిస్తామంటున్నారు, కొంత ఆర్థికంగా కూడా సాయం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికీ మనం చూసాం, మొన్న ఈ ప్రజాభవన్లో మంత్రి సీతక్క చేతుల మీదుగా కొంతమందికి 2 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేశారు కదా. అంటే ఏంటి, మీరు కావాలని వాంటెడ్లీ దీన్ని ఆపుతున్నారా? లేదంటే ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు, ఆ విధంగా కన్స్ట్రక్టివ్గా కొంత సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా ప్రభుత్వం? నేను ఏమంటున్నానంటే, ప్రజల మీద ఒక జింక మీద కనుక పులి పడ్డట్టు రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ పేద ప్రజల మీద పడ్డది. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ మీకు ఇలా అవసరం వచ్చినాయా? మీరు వాళ్ళని ఖాళీ చేయించడం కోసం దసరా గిఫ్ట్కి 25,000 ఇచ్చిరా? 2 లక్షలు అనేది ఇక్కడ బోకస్. కొన్ని కుటుంబాలకు 25,000 ఇచ్చినమాట వాస్తవము. దాని మీద మీరు క్లారిటీ లేదు గవర్నమెంట్కు. నేను ఏమంటున్నానంటే, 2 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా అంటే వాళ్ళ సమస్య ఏంది? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తారు ప్రజల్ని. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంది? స్కూల్లో వాళ్ళ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక హాస్పిటల్లో ప్రైవేట్ ఎంప్లాయ్ అంటాడు, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏంది? దీని మీద మీకు అవగాహన లేదు కదా. దాన్ని మీరు నివృత్తి చేయండి, ఫస్ట్ ప్రజలకు నివృత్తి చేయండి. మీరు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టండి, మీరు ఒక పొల్యూషన్ కంట్రోల్ పెట్టి సలహాలు తీసుకోండి, పర్యావరణవేత్తల యొక్క సలహాలు తీసుకోండి, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించండి. కానీ మీరు మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన మూసి మీద చేసి ప్రజలను విడదీసి ఆగం చేయకండి. సార్, ఇప్పటికైనా కనీసం అంటే మూసీని మురికి కోపం నుంచి కాపాడాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే అధికార పార్టీ చెప్తుంది. ఇప్పుడు మనం మూసీ పక్కనే ఉన్నాం, మనమే ఇక్కడ కొంచెం నడుస్తుంటే దుర్వాసన అయితే వస్తుంది. మరి ఇటువంటి మురికి కోపం నుంచి ప్రజలందరినీ బయటపడేయాలి, మూసీని కూడా సుందరీకరణ చేయాలి. విదేశాల్లో ఉన్న నదుల తరహాలు, అంటే మనం చూసాం చాలా, లండన్లో థేమ్స్ నది కానీ, ఇట్లా ఫ్రాన్స్లో కానీ, ఇప్పుడు సౌత్ కొరియా కూడా వెళ్ళారు. సో అట్లా
అంటే నగరం మధ్యలో ఇంత కీలకమైన ఒక నది పోతుంది, ఇది జనాలకు ఉపయోగపడాలి, అటు కమర్షియల్ గా కానీ లేదా ప్రజా ప్రయోజనం అంటే ప్రజా ఉపయోగంగా ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. మరి ఈరోజు నేను ఏమంటున్నంటే దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ గత 77 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, 16-17 ఏళ్ళు టీడీపీ పరిపాలించింది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది. ఈ మూసి ఇట్లా కావడానికి కారణం కాంగ్రెస్ టీడీపీ కాదా? మీరు ఆ రోజు రోడ్లు లేకుండా, ఆ రోజు పర్మిషన్ లేకుండా, ఆ రోజు ఎప్పుడప్పుడు చేస్తే ఇలా సబర్మతి కంటే మీ సియోల్ నగరానికంటే అందంగానే ఉండు. ఎందుకంటే దీని మీద కేసీఆర్ గారు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే ఎస్టీపీలు పెట్టిండు, ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే నాలాల యొక్క ఆలోచన పెట్టిండు. మేము ఎందుకు చేయలేకపోయినామంటే ఇట్లా డిస్టర్బ్ అవుతుంది, దిశల వారీగా చేయాలి, ఇయర్స్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, ఎస్టీకి వెళ్ళొద్దు, షార్ట్ టర్మ్కి వెళ్ళొద్దు. లాంగ్ టర్మ్ కంటే ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్. ఇలా సియోల్లో వాళ్ళు 7 ఇయర్స్ పెట్టుకుంటే 5 ఇయర్స్ కంప్లీట్ చేశారు, అది 10.9 కిలోమీటర్స్. ఓకే, సబర్మతి చేశారు, సబర్మతి 3 నెలల డిపిఆర్ వచ్చింది, మీకు ఇంతవరకు డిపిఆర్ లేదు. జూలై 19కు మీరు మూసీ మీద 99 జీవో తీసుకొచ్చారు, హైడ్రా మీద తీసుకొచ్చారు, ఇప్పటి వరకు డిపిఆర్ ఎందుకు మీరు ముందు చూపెడతలేరు? దాని ప్రతిపాదన ఏంది అంటే మీరు 150,000 కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపేయడం కోసమే గవర్నమెంట్ యొక్క ఆలోచన, వాళ్ళ ముఖ్య ఉద్దేశము. సార్ అంటే ఇది కేవలం రాజకీయ విమర్శన, అంటే ఇది ఏదైనా ఆధారాలు చూపగలుగుతారా? పోయినసారి కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో అన్నారు, నేను ఆధారాలు కూడా త్వరలో బయట పెడతాను. ఎందుకంటే మీరు డైరెక్టర్ రేవంత్ రెడ్డినే కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ డైరెక్ట్ టార్గెట్ చేశారు. నేనేమంటున్నానంటే ఇలా గవర్నమెంట్ ఎట్లుందంటే సియోల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుండు, సియోల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ సీఎల్ అన్నారు కాబట్టి అసలు సీఎల్ పర్యటన వెనక ఈ బృందం, మంత్రుల బృందం కానీ ఎమ్మెల్యేల బృందం కానీ, దాని వెనకున్న అసలు ఇదేంటో కూడా చెప్పండి సార్, దాని మతలబ్ ఏంటో ఏంటి సార్, దీని గురించి చెప్పండి ఒకసారి ఫస్ట్. ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క జీవో ప్రకారం అక్కడ సియోల్ నగరంలో ఒక యాడ్ ఇచ్చారు. ఆ సియోల్ నగరకు తెలంగాణ ప్రజల యొక్క ఆశ ఏంటి తెలియదు, ఆత్మ ఆశ ఏంటి తెలియదు, మూసి ప్రక్షాళన ఏంటి తెలియదు, సుందరీకరణ ఏంటి తెలియదు, కానీ అక్కడ యాడ్ ఇచ్చుకున్నాడు ఒక సినిమా హీరో స్టైల్లో ఒక పెట్టి. ఎందుకు సార్ అక్కడ యాడ్ ఇస్తే ఏమొస్తుంది? అది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని అడగాల్సి, నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్? అసలు ఈ సీఎల్ చెప్పండి దాని గురించి చెప్తాను. నేను ఏమంటున్నంటే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మూటలు మోయడం కోసమే రేవంత్ రెడ్డి గారి ప్లాను. ఇది రాఘవ కన్స్ట్రక్షన్కి ఇస్తాడా, పాకిస్తాన్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న కన్స్ట్రక్షన్కి ఇస్తారా, వాళ్ళ తమ్ముని కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇస్తారా అనేది ఇంకా డైలమాలనే ఉంది. ఎవరికి ఏమి ఇచ్చిండో ఇంకా ఐడియా లేదు. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ ఇరిగేషన్ ఆఫీసర్ దత్తు గారిని వేశారు. ఇప్పుడు ఈ మూసీని దత్తు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, దానికి స్పెషల్ ఆఫీసర్. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు సియోల్కి వెళ్ళినా, కొరియాకి వెళ్ళినా, సబర్మతికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ ఇక్కడ భావస్వరూపం వేరు, ఇక్కడ వెదర్ వేరు, ఇక్కడ పాలసీ మ్యాటర్లు వేరు, అక్కడ పాలసీ మ్యాటర్లు వేరు. అక్కడ 54 నాలాలు లేవు అక్కడ డెవలప్ చేయడానికి, ఇక్కడ 54 నాలాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ డిపిఆర్ ప్లాను, మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, మీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ యొక్క పీరియడ్ ఎంత, దాన్ని తెలియజేయాలి ప్రజలకు. తెలియజేసిన తర్వాత దశల వారీగా ఇక్కడ నిర్వాసితులను మీరు ఖాళీ చేయించండి, ఒకేసారి ప్రజల మీద పడొద్దు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆ తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా వెళ్ళారు. అసలు ఏంటి కొరియా వెళ్ళి చూడాల్సినంత అంటే అవసరం ఏంది? దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి అసలు? దాని వెనకాల ఉన్న మతలబ్ అంటే ఏం లేదు. నేను ఏమంటున్నానంటే 16 మంది జర్నలిస్టులు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. దాని వెనకాల ఏముంది? షో చేయడానికి పోయిండు, అక్కడ షో చేస్తున్నారు, విలేకరులను తీసుకుపోయారు, చూపిస్తున్నారు అక్కడ ఏం జరిగింది అనేది. విలేకరులు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్టికల్స్ కానీ, వాళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏం రాస్తుంది ఏందో చూడాలి. కొన్ని పేపర్లు రాసినాయి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్, ఇక్కడ సాయిల్ వేరు, అక్కడ ల్యాండ్ సాయిల్ వేరు, ఇక్కడ మూసి ప్రక్షాళన వేరు, అక్కడ సాయిల్ కొరియాది వేరు. ఎందుకంటే అది 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, ఇక్కడ 58 కిలోమీటర్స్, 54 నాలాలు, 3 జిల్లాలు ఆనుకొని ఈ మూసి పారుతుంది. గత 100 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్ ఈ మూసి మంచి నీళ్లతో వెలుగొందింది. దీనికి సాగునీరు, తాగునీరు ఉండే 300 గ్రామాలు విరిసిలినాయి. ఇలా నల్గొండ జిల్లాలో కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మా జిల్లాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఫ్లోరైడ్స్ కాపాడరా అంటున్నారు. మీ జిల్లాకు అన్యాయం జరగలేదు. గత 10 సంవత్సరాలలో మిషన్ భగీరథ పేరు మీద దాదాపుగా 412, 413 గ్రామాలకు మిషన్ భగీరథ తీసుకొచ్చి ఫ్లోరైడ్ను
తరిమి కొట్టినటువంటి గవర్నమెంట్ గౌరవ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అది ఆ రోజే గత ఉద్యమం జరుగుతున్నప్పుడే కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ ఫ్లోరైడ్ సమస్య ఎట్లా పోతుంది, ఈ మూసి సమస్య ఎట్లా పోతుందని గ్రామానికి ఇంటింటి నల్లా ఇచ్చి ఫ్లోరైడ్ను రూపిమాపిన ఘనత గౌరవ్ కేసీఆర్ గారిది. దాని మీద వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం లేదు. ఇలా సీఎల్కి పోయిరు, మేము పోవద్దు అనడం లేదు, చూడండి. కానీ మీ షో ఏంది, అక్కడ ఫోటోలు దిగడం ఏంది, అక్కడ కాళ యాదయ్య గారు, ప్రకాష్ గౌడ్ గారు, మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ మినిస్టర్లంతా ఫోటోలు దిగడానికి పోయినట్టుంది షో తప్ప ప్రజల యొక్క ఆత్మాభిమానం ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ప్రజల సమస్య ఏంది ఇక్కడ. ప్రజలు ఇవాళ ఇక్కడ పిఎస్సీలు, నేను ప్రాథమిక హాస్పిటల్స్ లేక, స్కూల్స్ లేక ఇబ్బంది పడుతుంటాయి. మీరు మూసి మీద ఇట్లా రోడ్లు ట్రాకింగ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ జాలీలను కట్టించండి, జాలీలు కట్టిపించేసి అన్ని జాలీలు కట్టిపించండి. ఇక్కడ జరిగినాయని అన్ని తెలంగాణలో ఉన్నటువంటి 800 దాదాపు ఈ మూసికి దగ్గరలో ఉన్నటువంటి 800 కుంటల చెరువులకు మనం పరహారు గోడలు కట్టినాం, ఫినిషింగ్ తీసినాం, కాపాడినాం. మిషన్ కాకతీయ పేరు మీద కాకతీయులు కట్టినటువంటి, నవాబులు కట్టినటువంటి 45,000 కుంటల చెరువులకు మరమ్మతులు చేసి పూడికలు తీసినటువంటి ఈ ప్రపంచంలో, ఈ ఇండియాలో ఓన్లీ కేసీఆర్ గారే మిషన్ కాకతీయ తీసుకొచ్చినాం. అది వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియక, అడ్మినిస్ట్రేషన్ రాక, వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక ఇలా గోడలు ఎగుతున్నారు. మా డిపిఆర్ చూసిన తర్వాత వాళ్ళకు బల్బులు ఎగురుతలేవు, బల్బులు ఎగిరిపోయినాయి మొత్తం, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అందుకనే 20 నుంచి 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కావాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి నిర్వాసితులకు వాళ్ళకు ఒక ఫండ్ మీరు ఎంత ఇస్తున్నారు, మీరు నిర్వాసితులకు ఏమి ఇస్తున్నారు, మీరు ఫండ్ ఏం కేటాయిస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వండి. డిపిఆర్ క్లారిటీ ఇవ్వండి. కావాలంటే మీరు సిఓలు పోయారు కదా, ఇక్కడ సబర్మతికి కూడా అఖిల పక్షాన్ని పంపించండి. మీరు పోయారు కదా మీ షో చేయడానికి. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, గుజరాత్లో సబర్మతి డెవలప్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మీరు అన్ని పార్టీల యొక్క అఖిల పక్షాన్ని సబర్మతి పంపించండి. అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు వచ్చి మీకు డిపిఆర్. ఏ ప్రాజెక్ట్ అయినా, పోలవరం అయినా, కాళేశ్వరం అయినా, సబర్మతి అయినా, ఈరోజు పటేల్ గారి విగ్రహం పెట్టినా ముందు డిపిఆర్ ప్లాన్ చేస్తారు. డిపిఆర్లు ఏమైనా ఉన్నాయంటే, లొసుకులు ఉన్నాయంటే నిష్ణాతులైనటువంటి వ్యక్తుల మీద, మంచి మేధావుల మీద తీస్తారు. నువ్వు అది తీయకుండా ఓన్లీ మూడల సంచుల కోసమే నీ ప్లాన్, నీకు అడ్మినిస్ట్రేషన్ రావడం లేదు. అట్టర్లీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. సార్ మీరేమో అలా అంటున్నారు, మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మూసిన దశల వారీగా అన్నారు. అసలు ఏ దశలో చూసినా కనీసం మహా అయితే ఇదేదో ఒక ట్రాక్ అయితే ఉంది, అది కూడా ఇప్పుడు అధ్వానంగా తయారైంది అనుకోండి. మరి మూసి ఈ ట్రాక్ వేసింది తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్. 16,664 కోట్లు మేము ఎలిగేషన్ చేశాము. దాంట్లో 333 కోట్లు ఎస్టీపీలు కట్టాము, 33. ఇలా మీరు మొన్న ఎగ్జాంపుల్ మీకు నాగోల్ దగ్గర ఎస్టీపీ కూడా వాటర్ ఎట్లా చేసినామని మీకు చూపించారు. దీని మీద మీరు మాట్లాడడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎందుకు ఎస్టీపీలు పెట్టినామంటే, ఈ పొల్యూషన్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి వాటర్ను ఫిల్టరేజ్ చేసి ఫ్లోరిషన్ అయితే కొంత మెరుగైనటువంటి స్వేచ్ఛ, మెరుగైనటువంటి గాలి వస్తుందని, ప్రజలకు ఇబ్బంది కావద్దని మేము ఎస్టీపీలు పెట్టింది. ఏదో అది ఎస్టీపీలు కూడా ప్రజలకు తాత్కాలికమైన భృతియే, అది పర్మనెంట్ భృతి కాదు. దానికి తగ్గట్టుగా నాలాలు 54 నాలాలు ఉన్నాయి. ఈ రోజు మూసి సుందరీకరణ చేస్తే ఆ నాలాల పరిస్థితిని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు. ఇలా ప్రజలు ఎక్కడికి పోవాలి? డబుల్ బెడ్రూమ్లు కట్టారు కదా, డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లో పోతున్నాయి. అవి ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు? ప్రజలకు క్లారిటీ చేయట్లేదు కదా మీరు. క్లారిటీ లేకుండా చేస్తే అది అట్టర్లీ ఫెయిల్ అవుతుంది. క్లారిటీతో ఒకవేళ మూసి వీళ్ళు చేయకపోతే రాబోయే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో 100% మూటి ప్రక్షాళన మేమే చేస్తాం. అంటే మళ్ళీ అప్పుడు కూడా దశల వారీగానే ఉంటుందా? అంటే మీరు అంటే ఏదో మూసి ప్రక్షాళన అనేది 100% దశల వారీగానే నడుతుంది, అది ఎల్టీగానే నడుతుంది. ఒకేసారి పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ గత 50-60 సంవత్సరాలకెళ్ళి ఉన్నారు. కరెంటు, వాటరు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రోడ్లు వేసిరు, అది గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, గత ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు. మీకు 2000లో చంద్రబాబు నాయుడు గారు నందనవనం ప్రాజెక్టు తీసుకొచ్చాడు మూసి మీద. అది 4 రోజుల పండుగ లెక్కన అయిపోయింది. దాని తర్వాత ప్రొఫెసర్ పురుషోత్తం గారు, ఒక పర్యావరణవేత్త, ఉస్మానియా ప్రొఫెసర్ గారు, ఆయన ధర్నాలు పెట్టి, పొల్యూషన్ కంట్రోల్ పెట్టి దగ్గర సనత్ నగర్లో ధర్నా పెట్టితే వైఎస్ రాజశేఖర్ గారు పిలిచి ఏంటంటే ఈ మూసి మీద అంటే అప్పటికప్పుడు 300 కోట్లు కేటాయిస్తే, ఇక్కడ ఈ చౌదర్ఘాట్ దగ్గర, నయాపూల్ దగ్గర, పురాణాపూల్ దగ్గర జర్మనీ టెక్నాలజీ డ్యాములు పెట్టిరు. పెట్టినాక 15 రోజులకే వాటర్ వచ్చి మొత్తం కొట్టుకపోయినాయి. ఆ కాంట్రాక్టర్ లేడు, ఆ కాంగ్రెస్ లేదు, ఆ పెట్టిన మనిషి కూడా లేడు. ఆగమైపోయింది అంతా. తెలంగాణ ప్రజల సొమ్ము ఆ రకంగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లా జరిగింది. సార్ మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కేసీఆర్ అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ చెప్పారు, హుస్సేన్ సాగర్ నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా
అవి ఇట్లా దోసెడితో నేనే తాగుతాను ఫస్ట్ ఒక ఏంటి ఎట్లా ఒక ఇస్తాంబుల్ ఒక టర్కీ లాగా తీర్చిదిద్దుతాను అది ఇది అని చెప్పి మరి అసలు ఈ 10 ఏళ్ళలో ఒక్కసారి ఒకటన్నా అంటే ఇస్తాంబుల్ టర్కీ అని సార్ అనలేదు. మూసీ ప్రక్షాళన ఎట్లా చేస్తున్నామో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా కావాలి. ఇక్కడ హై రేంజ్ టవర్స్ రావాలి. దీంట్లోకి వాటర్ రాకుండా మనం ప్లాన్ చేసి దీన్ని స్వచ్ఛమైన వాటర్ తీసుకురావాలనే ప్రయత్నం చేశాము. అది మేము చేయలేకపోయినాము. ఒకవేళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉంటే మూసీతో పాటు మీరు హుస్సేన్ సాగర్ కూడా ప్రక్షాళన చేయండి. ఇంకొకటి, మీకు మూసీకి మేము ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్గా బీఆర్ఎస్ పార్టీగా మేము సలహా ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి మీరు షామీర్పేటలో ఉన్నటువంటి డ్యామ్కు, షామీర్పేటలో ఉన్నటువంటి రిజర్వాయర్కు, కొండపోచమ్మకి వెళ్ళి దాదాపు 12 టీఎంసీల నీళ్లు తీసుకురండి. 6 టీఎంసీలు తాగడానికి హైదరాబాద్కి ఇవ్వండి. ఒక 6 టీఎంసీలు వయా పటాన్ చెరువు మీది నుండి మీరు దగ్గర లంగర్ హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మంచి నీళ్ళు వదిలేస్తే ఇది మూసి సస్యశ్యామలం అవుతుంది. ఆ ప్లాన్ చేయండి. మీ దగ్గర ధైర్యం ఉంటే దమ్ముంటే చేయండి. అట్లా కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు సలహాలు ఇస్తుంది. సార్ అయితే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఈ మురికి కూపాన్ని అంతా వదిలించేసి కమర్షియల్ కాంప్లెక్స్లు లేకపోతే ఏదో ఒక పెద్ద ఆర్థిక సముదాయాలు ఇవన్నీ అంటున్నారు ఫారెన్లో ఉన్నట్లు మాదిరి. అంటే నిజంగా అసలు ఏం చేస్తారు అంటే యాక్చువల్లీ నేనేమంటున్నానంటే ఇది నేనేం చేస్తుందంటే ఇదంతా గుంపు మేస్త్రి పని. గుంపు మేస్త్రి ఏం చేస్తాడంటే సెంటరింగ్లకు సెంటరింగ్, కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు, ఇసుకలకు ఇసుక, బండలకు బండలు ఇచ్చినట్టు చేయొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ప్యూర్లీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకోసం అంటే మూసి సుందరీకరణ పేరు మీద డబ్బులు వెనకేసుకోవచ్చు. ఇటుపక్క అటుపక్క హై రేంజ్ టవర్లు తీసుకురావచ్చు. మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఢిల్లీకి సంచులు పంచుకున్న ఐడియా నడుతుంది. కానీ ఇక్కడ అక్కడ వెదరు డిఫరెంట్ వెదర్ ఉంది. కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆయనకే తెలుసు. అది ఏం చేస్తాడో ఆయనకే తెలుసు. దాని మీద ఆయన క్లారిటీ లేదు. గవర్నమెంట్గా క్లారిటీ లేనప్పుడు మేమేం చెప్తాం వాళ్ళకు? అదే సార్, మీరేమో సుందరీకరణ అంటున్నారు. బట్ రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు ఇది సుందరీకరణ కాదు, పునరుజ్జీవం. అంటే గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు పాడైపోయింది, మళ్ళీ దీనికి గత వైభవం తీసుకొస్తామని చెప్తున్నారు దాన్ని ఆయన. మణిశంకర్ ఒకటి ఏంటంటే సుందరీకరణ అయినా పునర్జీవం అయినా బ్యూటిషియన్ అయినా పదాలు మారుతున్నాయి తప్ప ఇది ఒకటే కదా చేసేది. పదాలే మారుతున్నాయి. నువ్వు దానికి కొస అరుపులు చేస్తే అది పదాలే మారుతున్నాయి తప్ప సుందరీకరణ అయినా పరిరక్షణ అయినా ఏదైనా బ్యూటిషియన్ అయినా సేమ్ పదాలు గవే. ఏం చేయాల్సింది కూడా గదే, అంతే కదా సార్. అయితే నేను అంటే ఈ ఇల్లు ఇవి తొలగిస్తున్నప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాను, తిరిగాను, చూశాను. అయితే ఇప్పుడు మూసి ప్రక్షాళన సరే పునరుజ్జీవం ఇందులో భాగంగా ఇల్లు తొలగించాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాటన్నిటిని తొలగించి దీన్ని చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఒకవేళ వరదలు వస్తే అది ఇది అంటే వరదలు వచ్చినప్పుడు ఒకవేళ రిటైనింగ్ వాల్స్ కొంత ఒక 30 అడుగులు 50 అడుగులు కడితే బాగుంటుంది అంటున్నారు. అక్కడ ఆర్బిఎక్స్ అని పెట్టారు కదా. ఆర్బిఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్టిఎల్ ఉండదు, బఫర్ జోన్ ఉండదు. రిజర్వ్ బెడ్. రిజర్వ్ బెడ్ అంటే వాటర్ ఎంత వరకు ఉంటే అంతవరకే. ఆర్బిఎక్స్ అంటే రిజర్వ్ బెడ్. బెడ్ ఎంత వరకు ఉందో రిజర్వ్ బెడ్ వరకే అది. ఇక్కడ ఈ మూసీకి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉండవు. మూసీకి ఉండవు. ఆర్బి అంటే రిజర్వ్ బెడ్. వాటర్ ఎంత వరకు ఉందో అంతవరకే చూస్తారు. మిగతా అంతా మీరు ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టు ఉంటది. దానికి అనుగుణంగానే నడుస్తుంది ఇప్పుడు. కానీ ఇవాళ ఏం చేస్తుండే అందరిని ఖాళీ చేపిస్తున్నా అంటాడు. ఎఫ్టిఎల్ లేదు, బఫర్ లేదు, ఆర్బి లేదు. గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ లేదు. నేను ఏమంటుంటే ఒక వర్క్ చేసినప్పుడు ఒక పాలసీ మ్యాటర్ ఉంటుంది కదా, ఆ పాలసీ మ్యాటర్ లేకుండా చేస్తున్నారు. అది మా బీఆర్ఎస్ పార్టీ బాధ ఏంటంటే మీరు అంటున్నారు కదా ఎందుకు సార్ మీరు ఆపుతున్నారని. మేము ఆపడానికి ఏం లేదు. పాలసీ మ్యాటర్లకు రండి, ప్రజలకు న్యాయం చేయండి, నిర్వాసితులను కాపాడండి. అది మా పాలసీ. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇవన్నీ ఇల్లు తొలగించి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఫారెన్లో మాదిరి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, లేదంటే ఇప్పుడు ఈ నదిలో అంటే బోటింగ్, ఫ్లోట్ బోటింగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా రకరకాల నది మధ్యలో షాపింగ్. కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో ఏం చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అంటే మీకంటే ఒక అంచనా ఉంటుంది కదా, ఒక ఐడియా. అసలు మాకు అంచనా ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే మూసి సుందరీకరణ తీసుకొచ్చాడు. ఢిల్లీకి మూటలు మోయడం కోసమే సుందరీకరణ పేరు తీసుకొచ్చాడు. ఎందుకంటే మీరు ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేసి మూసి మీదనే నడుస్తుంది ఇలా టీవీలల్లో మొత్తం. అవును. కానీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 సంక్షేమ పథకాలు ఏమైనాయి, ఒక్కటంటే ఒకటి చేసిరా మీరు స్కూటీలు కొనిస్తా అని చెప్పారు, 2500 మహిళలకు ఇస్తా అని చెప్పారు. రైతు రుణమాఫీ లేదు. రైతు రుణమాఫీ గురించి ఆలోచన చేయండి. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఏం చేయట్లేదు మీరు. ఇలా మళ్ళీ నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో కరెంటు పెంచుతా అని చెప్పారు. నిన్న మా పార్టీ డెలిగేషన్ గౌరవ్ కేటీఆర్ గారిని
తీసుకొని మేము అందరం వెళ్ళి గౌరవ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి ఒక మెమోరాండం ఇచ్చినాం. తెలంగాణ ప్రజల మీద మీరు బడను వేయడానికి ఛాన్స్ లేదు, ఎట్లాంటి కరెంటు ఛార్జీలు పెంచవద్దు అనేది ఒక మెమోరాండం ఇచ్చినాం. ఇలా మీరు పేపర్లు చూస్తే కూడా వచ్చింది. ఓకే, ఎందుకంటే ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్ అయిన గవర్నమెంట్. దాని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. మీరేమో అలా అంటారు, వాళ్ళేమో ఎక్స్పర్ట్స్ని అందరిని పెట్టి ఫారెన్ టూర్ కూడా పంపించారు కదా. ఎక్స్పర్ట్లు పోయిన దాంట్లో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు. దాంట్లో ఎక్స్పర్ట్లు ఎవరు ఉన్నారు? పర్యావరణవేత్తలు ఉన్నారా? సాహితీవేత్తలు ఉన్నారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమైనా వాళ్ళు ఉన్నారా? లేదా సామాజిక కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారా? మేధా పట్కర్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కనీసం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు పర్యావరణం మీద కొట్లాడే పర్యావరణవేత్తలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోలేదు. మీరు నిశ్చితార్థులైనటువంటి వ్యక్తులు ఎవరు పోయారు అక్కడికి? మీరు గవర్నమెంట్ సొమ్ముతో పోయి ఎంజాయ్ చేసుకుంటారు, 2 రోజులు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మీ ఫోటో పోజులే తెలిసిపోతున్నాయి కదా అక్కడ. ఎవరైనా పోతే ఫోటోలు దిగి పోజులు పెడతారు సార్. అంటే వాళ్ళు ఇవి కూడా పెడుతున్నారు కదా, అక్కడ చూపిస్తున్నారు కదా. ఇదిగో చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? 10 కిలోమీటర్లు ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి సియోల్ నగరంలో ఉన్నటువంటి చిన్న కాలువను చూపించారు. ఇప్పుడు ఇంకొక నది దగ్గర కూడా వెళ్ళారు, హైన్ అనే నది. హైన్ అనే నది అక్కడికి దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ నది దగ్గరకు వెళ్ళారు. ఆ నది గురించి మనం పూర్తిగా తెలుసుకోలేదు. ఓకే, అదే అది కూడా దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల, 55-60 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే సార్, అంటే మీరు చాలా కాలంగా ఈ మూసీ మీద కూడా బాగా స్టడీ చేశారు. అసలు ఏం చేస్తే నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీ వంతు అంటే ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక సలహా సూచన ఏం చెప్తారు సార్? అంటే ఏం చేస్తే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఇక్కడ నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లిస్ట్ ఉందా? ఎన్ని కుటుంబాలు పోతున్నాయో మీకు ఐడియా ఉందా? ఎంత విస్తీర్ణంలో ఇల్లు గొలగొడుతున్నారో మీకు ఐడియా ఉందా? దాని మీద క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చిన తర్వాత దశల వారీగా ఒకేసారి 150,000 కోట్లు కాదు, 25,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. మీరు 150,000 కోట్లు అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని మీరు అంగడి సరుకులాగా చేయకండి. మేము ఏమంటున్నామంటే 20 నుంచి 25,000 దీని యొక్క టోటల్ డిపిఆర్ అవుతుంది. దాని మీద మీరు ఒక కమిటీ వేయండి, మీరు అఖిలపక్షం పెట్టండి, అఖిలపక్షాన్ని పిలవండి. ఫస్ట్ మీరు ఏదో షో చేయడానికి పోయినట్టుంది కాదు, ఫస్ట్ అఖిలపక్షం పెట్టండి. అఖిలపక్షంలో సిపిఐ, సిపిఎం, తర్వాత బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశాలు తీసుకోండి. అవును, చెప్పారు కదా రేవంత్ రెడ్డి సీఎం డైరెక్ట్ చెప్పారు కదా, అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఆయన అసెంబ్లీ సమావేశాలకు పిలిచినట్టు లేదు, కొట్టుకోవడానికి పిలిచినట్టుంది. వస్తారా మీరు అంటాను? అట్లా కాదు. ఏమంటే మీరు టైం ఇవ్వండి, మీ అసెంబ్లీ కార్యదర్శి గారికి టైం ఇవ్వండి, అసెంబ్లీ పెట్టండి, అందరు వస్తారు. బీజేపీలో గెలిచిన 8 మంది వస్తారు, ఎంఐఎంలో గెలిచిన 7 వస్తారు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరం వస్తాం. అసెంబ్లీలో చర్చా వేదిక పెడదాం, అసెంబ్లీలో ఫైనల్ చేద్దాం. మీ డిపిఆర్ ఏందో చెప్తాం, మీరు ఎవరెవరికి 166 కోట్లు పంచుతున్నారో చెప్తాం. మా దగ్గర కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. మీరు ఎక్కడి నుంచో మీరు ప్రపంచంలో లేని కంపెనీలను తీసుకొచ్చి డూబ్ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీలు తీసుకొస్తే ఇక్కడ ప్రజలు ఎవరు దాన్ని చూడడానికి కూడా లేరు. మా దగ్గర మా ప్లాన్ ఉంది. మా కేటీఆర్ గారికి, మా హరీష్ రావు గారికి, గౌరవ కేసీఆర్ గారికి మూసి మీద గౌరవంగా మూసి ప్రక్షాళన ఎట్లా జరగాలి, ప్రజలకు ఏం చేయాలని క్లారిటీ ఉంది. ఇంకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కొడితే ఇక్కడ చెల్లదీయచ్చు, వాళ్ళకి ఏం బ్రూత్ ఇవ్వాలని క్లారిటీ ఉంది. లేనిది కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన కాదు, పార్టీలు మారిన పాలన. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే ఆమె 1200 మందిని చంపిన దయ్యం అని చెప్పిండు. ఆయన పార్టీలు మారుకుంటూ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి, ఏబీపీలోకి వెళ్ళి, టీడీపీలోకి వెళ్ళి, మెల్లగా బీఆర్ఎస్ పార్టీలో 2004లో వచ్చి మెల్లగా కాంగ్రెస్లో దునికిన ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ ఎట్లయితాడు? ఆయన పార్టీలు మారిన ప్రజాపాలన ఇది. కాంగ్రెస్ పాలన అంటే దయ్యం అని చెప్పిండు కదా. ఎవరిని? సోనియా గాంధీ దయ్యము అని చెప్పిండు కదా. అదే నేను చెప్తున్నాను, నేనేం కొత్తగా చెప్పట్లేదు దీంట్లో సార్. అంటే పార్టీలు మారడం అవన్నీ కామన్లే కదా సార్. ఎందుకంటే మరి ఇప్పుడు అట్లయితే మీ పార్టీలో పోయినసారి మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి అది సెకండరీ సార్. అది నేను ఏమంటున్నానంటే ప్రజాపాలన అనేదానికి నేను అర్థం చెప్పిన. పార్టీలు మారుతున్నారు, మా పార్టీ వాళ్ళు వారు, కాంగ్రెస్ వాళ్ళు మారు. నేను వాళ్ళ గురించి చర్చ పెట్టట్లేదు. ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు, పార్టీలు మారిన పాలన అంటున్నాను. ఓకే సార్, అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా మీ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి వచ్చినట్లున్నారు. దీని మీద మూసి మీద ఏమైనా మాట్లాడారా? ఏంటి అసలు ఈ రోజు కేటీఆర్ గారు కలవడానికి కారణం మెయిన్ అదే. మూసి మీద డెప్త్ గా మాట్లాడుతున్నారు మీరు. దాని గురించి ఇంకా చర్చ ఏంటంటే నిర్వాసితులు ఎక్కడున్నారు మీరు పాయింట్అవుట్ చేయండి, ఎప్పటికప్పుడు రాసుకుని బుక్కులు పెట్టండి. తెలంగాణ భవన్లో దాదాపు 4-5
అడ్వకేట్లను పెట్టారు, మా సోమభరత్ గారు పెట్టారు, ఇప్పుడు మా అశ్విన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ తెలంగాణ భవన్లోనే. దాదాపుగా 600 నుంచి 700 అటువంటి అప్లికేషన్లు వచ్చినాయి. మేము అన్ని ఫిల్ చేసాం, హైకోర్టులో ఫిల్ చేసినాం. దాని మీద చర్చ పెట్టాడు కేటీఆర్ గారు. దాని గురించే మార్నింగ్ కలిసాము. అదే అంటే అసలు ఏంటి ప్లాన్ ఏముంది మీ పార్టీకి సంబంధించి, దీని విధంగా ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని ఏంటి అంటే మీకు ఎంతో కొంత మీకు షేర్ చేస్తారు కదా మీ పార్టీ, అందులో అంతర్గతంగా మాట్లాడి మీకు మేము ఎందుకు చెప్తాం, అంతర్గతంగా చాలా ఉంటాయి. మూసీ మీద ఉంటుంది, హైడ్రా మీద ఉంటాయి. మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మా పార్టీని నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా తీసుకురావాలనేది మా ప్లాన్ మాకు ఉంటుంది. అవన్నీ మేము ఈ పత్రికా ముఖంగా ఇంటర్వ్యూలలో చెప్పడానికి ఛాన్స్ లేదు కదా. అది సార్ అయితే బయట ప్రజల్లో కానీ ఒక వర్గం కొంతమంది ప్రజల్లో కానీ లేకపోతే విశ్లేషకుల్లో కూడా ఉన్నది ఏంటంటే కమిషన్ల కోసం కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు మూసీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసీ అంటున్నారు. ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశము 40 లక్షల సాగునీరు కావాలి రైతులకు, 40 లక్షల ఎకరాలు సాగు కావాలి. 37 లక్షల సాగు అయింది. 200-300 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దానికి సుందిల్ల, సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలు కట్టినాము. దానికి ఫస్ట్ కేటాయించినటువంటిది మెల్లగా పెంచుకుంటే 80,000కి 1,00,000 కోట్లు పోయింది. నిర్వాసితులకే 45,000 కోట్ల దాకా పోయింది. మేము దాన్ని లక్షల స్కీములు ఏం చేసినాం, లక్షల స్కామ్లు ఏం చేసినాం, అక్కడ చేయడానికి ఏముంటుంది? ఒకవేళ మీరు అట్లాంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మీరు ఇచ్చారు, దా డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కమిషన్ వేశారు, ఇప్పుడు మీ కమిషన్లను ఎంక్వైరీ చేస్తానే. అట్లాంటిది ఏమైనా జరిగితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు దేం చేసినా మీరు ఈడీలు, మీ ఐడీలు, మీ సిబిఐలు, మీ సిఐడీలు అన్నీ ఎంక్వైరీలు వేసుకోండి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కరప్షన్ జరిగినా విల్ టేక్ నెసెసరీ యాక్షన్. మా పార్టీలో ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా తప్పు చేస్తే పవర్స్ మీ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు మీ చేతుల్లో ఉన్నాయి, అన్ని పవర్స్ మీ చేతిలో ఉన్నాయి. కాబట్టి మీరే డిసిషన్ తీసుకోవాలి. మీరు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అంటారు, పాలక పక్షంలో ఉన్నప్పుడు అదే అంటారు. అది అనేది తప్పు. నేను ఏమంటానంటే మీరు పాలక పక్షం వచ్చిన తర్వాత యూ విల్ బి ఎంక్వైరీ అండ్ డిసిజన్. మీ డిసిజన్ మేకింగ్ ఎట్టుండాలంటే ప్రజలు అసహించుకున్నట్టు ఉండొద్దు, ప్రజలు స్వాగతించినట్టు ఉండాలి. మీరు ఏ పని చేసినా గత 10 నెలలల్లా ఒక్కటంటే ఒక్కటి కాంగ్రెస్ ఒక్క పాలసీ మ్యాటర్ అన్నా కరెక్ట్ ప్రజలకు న్యాయం చేసిందా? 49 లక్షల మందికి రైతు రుణమాఫీ కావాలి, 22 లక్షల మందికి రుణమాఫీ. మీ నోరుతోనే చెప్పారు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ 2 లక్షల లోపు అయిపోతుందని. మరి ఏది 17,000 కోట్లు చిల్లర ఎందుకు చేశారు? ఇంకా 14,000 కోట్లు 25 లక్షల మందికి చెయ్యాలి. చేయకుండానే మీరు దొంగతిరుడు వ్యవహారం అంతా. మీరు దశల వారికి చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. దశల వారికి అంటే మీరు డిసెంబర్ 9 కింద చెప్పారు, మరి ఆ రోజు దశల వారికి అని చెప్పాలి కదా. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలో దివాలా తీసిందని చెప్తున్నారు కదా. దివాలా తీసిందని ముందే చెప్పినావు కదా. చెప్పినాక మరి కొత్త స్కీమ్లు ఎట్లా పెట్టాను? దివాలా తీసిందని నీకు తెలుసు కదా. దానికి అనుగుణంగా నీ స్కీమ్లు ఉండాలి కదా. అంటే కేసీఆర్ గారు పాలసీ తీసుకొస్తే కేసీఆర్ ఒక నిరుపేద ఒక మహిళకు ₹1,00,000 ఇస్తే దానికి తులం బంగారు ఇస్తానంటాడు. మరి తులం బంగారం ఎక్కడ పోయింది? ఇలా తులం బంగారం అంటే 70,000 సార్. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన 1,01,000కి నువ్వు 70,000 కలిపి ఎంతమందికి ఇచ్చినావు ఈ 10 నెలల? భారతదేశంలో 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, 8 లక్షల మందికి సాది ముబారక్ ఇచ్చిన గనుడు కేసీఆర్. ఒక్కరు ఇచ్చిన ఒక్క చిన్న చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్. అంటే యాక్చువల్గా నేను ఎక్స్క్లూజివ్గా మీతో మూసి ముచ్చట్ల కోసమే నేను మీతో మాట్లాడుతున్నా. ఆ మిగతా విషయాలు, మిగతా పాలసీ, గవర్నమెంట్ పాలన కూడా మనం తర్వాత మాట్లాడతాం సార్ ఖచ్చితంగా. అసలు నిజంగా చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 10 నెలల పాలన పైన, అందులోనూ ఈ మధ్యకాలంలో మూసిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు చివరిగా చెప్పండి. చివరిగా ఏంటంటే మూసి మీదనే రేవంత్ రెడ్డి గారు తన అనుచర గ్రహం మినిస్టర్లు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారంటే వాళ్ళకు 10 సంవత్సరాలు అధికారం లేక కొట్టుమిడి ఆడుతున్నారు. వాళ్ళకు డబ్బులు కావాలి, కేంద్రానికి డబ్బులు పంపించాలి. ఆయన కమిట్ అయ్యిండు, నేను పంపిస్తాను. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చింది, జార్ఖండ్ ఎలక్షన్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే మీరు ప్రజలను దోసుకొని మూసి పేరు మీద మూటలు ఢిల్లీకి పంపించడం కోసమే ఈ ప్లాను, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ మూసి, ఈ హైడ్రా. మీకు నిజాయితీ ఉంటే గత ఆగస్టు మాసంలో గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్కు నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు నోటీస్ మీద కనీసం ఏం తీసుకోవట్లేదు. కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కదా వాళ్ళు. మరి స్టే తెచ్చిన వాడు ఎంత గొలగొట్టిరు? ఇప్పుడు కోర్టుకు తెలిసి స్టే చేసుకుంటా, స్టే తెచ్చిన వాడు ఎంత గొలగొట్టిరు? అదే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళేమో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, గరీబులకు స్టేలు ఉండవు, కోర్టులు ఉండవు. ఇదెక్కడ న్యాయం? నేను ఏమంటున్నానంటే ప్రజలు కోరుకునేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సీటుకు ఉన్నటువంటి మంచి బాధ్యత, దాన్ని గౌరవించాలి ఆ సీట్ను. ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడొద్దు. హైడ్రా మీద టెంప్ట్ అయిపోతున్నాడు, మూసీ మీద టెంప్ట్ అయిపోతున్నాడు. రాజేందర్ గారు రండి,
కేటీఆర్ గారు రండి, హరీష్ రావు గారు రండి, ఇక్కడ ఉండండి, నీళ్లు కట్టుకోండి, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు చెప్పినట్టు ఉంటాము, నువ్వు ఒక సంవత్సరం దిగిపోతావు, మేము వేరే వాళ్ళకి ఒక కార్యకర్తకి ఇస్తాం, మీ మినిస్టర్ పోస్ట్, నువ్వు ఎట్లా అంటావు ఇక్కడ ఉన్నామని? ఇక్కడ నిర్వాసితుల కోసం మేము మాట్లాడుతూనే నీకు కోపం వస్తుంది, మేము డిపిఆర్ల గురించి అడుగుతూనే నీకు కోపం వస్తుంది, అదెక్కడి అన్యాయం? నేను ఏమంటున్నా అంటే ప్రజల పక్షాన మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీజేపీ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. ఇలా కుమ్మక్క కాకడవడానికి కారణమే లేదు. వాళ్ళు కుమ్మక్క ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే అయిపోయినాయి. మీరేం వాళ్ళని అంటారు, వాళ్ళేం మిమ్మల్ని అంటారు. నేను మీకు ప్రూఫ్ ఇస్తున్నా కదా. మీరు ఈ మాట అన్నారు కదా, యాక్చువల్లీ నేను మర్చిపోయాను. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు డైరెక్ట్ గా స్వయంగా మీ కేటీఆర్కి అలాగే హరీష్ రావుకి, వచ్చి 3 నెలలు మూసి దగ్గర నివాసం ఉండండి, అంటే ఇక్కడ సామాన్యులు ఎలా ఉంటున్నారు వాళ్ళ మాదిరి మీరు కూడా నివాసం ఉండండి, ఆ తర్వాత ఉన్న తర్వాత కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండి అవసరం లేదు అని చెప్తే ఖచ్చితంగా నేను ఆపేస్తా అని చెప్తున్నారు కదా. మరి సవాల్ స్వీకరించచ్చు కదా? సవాలు స్వీకరించారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఎక్కడ ఉంటున్నారు నివాసం? మరి వాళ్ళ నివాసం వాళ్ళు చూపెట్టాలి కదా. గవర్నమెంట్ పాలసీ ఇక్కడ మీరు ఉండండి అని చెప్పాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్వాగతించరు, మేము వస్తాం చెప్పండి అని చెప్పారు. వీళ్ళే తోక ముడిచిరు. ఇంకో అడుగు ముందుకేసి కొండపోచమ్మ మీద, మలన సాగర్ నిర్వాసితుల మీద కూడా మీరు ఏమి ఇవ్వలేదు, అక్కడికి చర్చకు వస్తామని చెప్తే రేపు పొద్దున 9 గంటలకు నేను వస్తున్నా రమ్మని చెప్పారు హరీష్ రావు గారు. మీరు రాలేదు. దానికి మా పార్టీ బాధ్యత ఎందుకు వహిస్తుంది? కాంగ్రెస్ పార్టీ బాధ్యత, రేవంత్ రెడ్డి గారి బాధ్యత, వాళ్ళ మంత్రుల బాధ్యత వహించాలి. కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి. మేము ఇక్కడ వచ్చి ఉన్నామంటే ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్ కాదు, వాళ్ళతో పాటు రాష్ట్ర కమిటీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా ఉంటే మేము అందరం మాలాంటి నాయకులు అందరం వచ్చి ఇక్కడ ఉంటాం. ఉండడానికి ఏముంది? దాంట్లో ఏముంది? ఉంటారా సార్? 100% విలాసవంతమైన భవనాలు అన్ని వదులుకొని, అంటే ప్రశాంతమైన వాతావరణం వదులుకొని నిజంగా ఈ మూసి దగ్గర ఉంటారు ఈ సామాన్యులతో? నువ్వు మంచి క్వశ్చన్ అడిగినావు. విలాసవంతమైన గృహాలు వదిలి ఎవరు ఉండలేరని చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి అట్లాంటి ఉద్దేశమే ఉంటే వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా మూసి ప్రక్షాళన ఎట్లా చేయాలని అఖిలపక్షం పెట్టేవాడు, డిపిఆర్ ఇచ్చేవాడు. ఆయనకు ఆ పాలసీ మ్యాటర్ తెలియదు. ఇక్కడ ప్రజలు ఇంత నష్టపోతున్నారంటే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన కర్మనే కదా. కాంగ్రెస్ పార్టీ 1948 నుంచి 1983 వరకు ఎన్టీ రామారావు వచ్చే వరకు ఎవరున్నారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? మీరే కదా ఉన్నది. ఈ మూసిని చేసినది మీరే కదా, మీ ముఖ్యమంత్రులు, మీ మినిస్టర్లు కదా. ఆ రోజు కరెక్ట్గా తెలితో ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి పనే ఉండకపో కదా. అందుకనే వాళ్ళు చేసిన పాపాలకు రేవంత్ రెడ్డి మూట కట్టుకుంటుండు. ఆ మూట కట్టుకునేది ఒక మూట ఆయన వెనకేసుకుంటాడు, ఒక మూట ఢిల్లీకి పంపిస్తాడు. ఏం సార్ మీ పార్టీ లీడర్లు అంతా ఒకటే మాట అంటున్నారు అందరూ కలిపి? అంటే ముందే పార్టీ పాలసీ ఏమన్నా అనుకున్నారా ఏంటి? 1,50,000 కోట్లు మూట ఢిల్లీకి అని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక 2 months బ్యాక్ రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే, లేదు 1,50,000 చెప్పి నేను అనలేదు అన్నాడు. మళ్ళీ ఆ వీడియోలో మళ్ళీ ఆయనే అన్నాడు. మొన్న 1.5 ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు. అన్ని 1.5 విపులంగా మూసి గురించి చెప్పిండు. ఆ మూసిలోనే 1,50,000 కోట్లు పెడుతున్నాము, డెవలప్ చేస్తాం, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అప్పుడే అన్నాడు. గౌరవ రాజేందర్ గారిని, గౌరవ హరీష్ రావు గారిని, గౌరవ కేటీఆర్ గారిని రమ్మని చెప్పి అప్పుడే అన్నాడు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. క్లారిటీ తీసుకోండి. ఈరోజు చర్చకు రండి, మీరు మూసిగాడికి రండి, అఖిలపక్షం పట్టుకొని రండి. ఎంత డిపిఆర్, ఎన్ని వేల కోట్లు అవుతుంది అనేది. మీరు సియోలకు పోయిర్రు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు కదా ప్రజలు కోరుకునేది. మీరు పట్టుకపోయేది అఖిలపక్షాన్ని పట్టుకపోయింది బాగుండు కదా. ఇది తెలియదా గౌరవ ముఖ్యమంత్రి గారికి? ఈ విషయం తెలియదా? నాన్ గవర్నమెంట్ వ్యక్తులను తీసుకుపోయి, సామాజికవేత్తలను, పర్యావరణవేత్తలను తీసుకుపోయి, మంచి ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్ని తీసుకుపోయి దాని మీద సర్వే చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నడూ పోవడం లెక్క మంచిగా పాస్పోర్ట్లను రెడీ చేసుకొని, వీసా తీసుకొని డైరెక్ట్ కొరియాలు దిగిరిపోయి, అది ఎక్కడ పద్ధతి అని నాకు అర్థం కాదు. అంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వ్యతిరేకిస్తున్నారా? నేను వ్యతిరేకించడం లేదు మణిశంకర్. నేను ఏమంటున్నానంటే మేము స్వాగతిస్తున్నాం, మీరు పోవడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మీరు పోయి ఫోటోలకు పోల్చి వీడియోలు తీయడం కాదు. ప్రజా సమస్యలు అక్కడ ఏమైనా సాల్వ్ అవుతాయా, ఇక్కడ వెదరికి అక్కడ ఏమైనా డిఫరెంట్ ఉందా, అవుతుందా? ఆ 10 కిలోమీటర్లు చూపించా మీరు ఇక్కడ 57 కిలోమీటర్లు చేస్తారా? దాని మీద క్లారిటీకి రండి అంటున్నాను నేను. గవర్నమెంట్ అఖిలపక్షం పెట్టి, అసెంబ్లీ పెట్టి, మేము ఇన్ని కోట్లలో మేము పెట్టాలనుకుంటాము, లాంగ్ టర్మ్లో పోవాలనుకుంటామని ప్లాన్ చేయండి. అది లేకుండా ఉట్టిగానే తప్పు. గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ తప్పు. కాబట్టి మీరు సరిదిద్దుకొని ఈ నిర్వాసితులకు ఎక్కడి నుంచి లంగర్ హౌస్ నుండి దాదాపుగా ఎల్బీ నగర్ దాటిన తర్వాత, నాగోలు దాటిన తర్వాత దాదాపు గౌరెల్లి తారామతిపేట, అబ్దుల్లా పేరు మెట్టు వరకు, అక్కడి వరకు నిర్వాసితులను ఇబ్బంది పెట్టకండి. ఎట్లా సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏంది సమస్య, ఏంది? నేను ఇంకోటి కూడా చెప్తున్నా. గౌరవ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ గవర్నమెంట్కు మెట్రో రైలు యొక్క మెయిన్ జంక్షన్ నడి మూసిలో కట్టారు.
సిబిఎస్ సెంట్రల్ బస్ స్టేషన్ కూడా మూసిలో ఉన్నది. దాని మీద మీకు క్లారిటీ లేదా? దాని మీద మీరు ఆలోచన చేయలేదా? ఓకే, ఇప్పుడు మన ఇమ్లీబన్ బస్ స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ మూసీలోనే ఉన్నది. తర్వాత ఇమ్లీబన్ జంక్షన్, అమీర్పేట జంక్షన్ ఎట్లనో ఇమ్లీబన్ జంక్షన్ నడి మూసీలో ఉన్నది. దాని గురించి మీకు క్లారిటీ లేదా? ఆ క్లారిటీ తీసుకోండి మీరు. అంటే మీరు నోటికి ఏదో సరే మాట్లాడకండి. మీరు ఒక కమిటీ వేసుకొని మొత్తం సర్వే చేయండి దీని మీద. మీ 33 బృందాలకు సర్వే చేస్తానే కదా, ఆ సర్వే మీకు తెలవలేదా? ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ జంక్షన్ దగ్గరలోనే ఉంది, మెట్రో జంక్షన్ ఇక్కడనే ఉంది. ఆ జంక్షన్ కట్టారు, మూసీలోనే కట్టారు. కాబట్టి మీరు ప్రజల పక్షాన మాట్లాడండి. గవర్నమెంట్ నెత్తికి ఏమంటారు కొమ్ములు వచ్చినాయి. మీరు ఏదో గవర్నమెంట్ లేనప్పుడు, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడకండి, సలహాలు తీసుకోండి, ప్రక్షాళన చేయండి. గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు క్లుప్తంగా చెప్పారు. డిపిఆర్ చూపిస్తే వాళ్ళకు అర్థం కావట్లేదు ఏందనేది. ఎందుకంటే 20 నుంచి 25,000 కోట్లు అని చెప్పారు. క్లారిటీ ఉంది దాంట్లో, ఎవరికి ఎంత చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత డిస్టెన్స్ పడుతుంది. అందుకనే దీనిలో ఒక సిస్టమ్ ఉంది, ఎస్టీనా ఎల్టీనా అని. సిస్టమ్ ఏంటంటే విత్ ఇన్ ది గవర్నమెంట్లో చేస్తారా, లాంగ్ టర్మ్కి వెళ్తారా. అంటే 2 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా, అది షార్ట్ టర్మ్. 5 years దాటిందంటే లాంగ్ టర్మ్ అది. అంటే ఈ వాటర్ ఎట్లా అంటే ఈ పొల్యూషన్ 8.5 ఉందా 9 ఉందా అనేది కూడా చూడాలి. ఏం చూడలే వాళ్ళు. ఇలా మనకు సనత్ నగర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, దీని వాటర్ తీసుకుపోయి టెస్ట్ చేయాలి. నేను ఏమంటున్నానంటే మీ 54 నాలాలను ఏం చేస్తున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఆ నాలాలను ఇప్పుడు మీరు మూసి ప్రక్షాళన చేస్తారు, ఆ 54 నాలాలు ఎడిపోవాలి, అందుకెళ్ళి వచ్చే వాటర్ ఎడిపోవాలి. దానికి ప్రాధాన్యంగా ఏమైనా కాలువ తీస్తున్నారా, సబ్సిడీ ఏమైనా కడుతున్నారా, దాని మీద క్లారిటీ లేదు. వట్టిగానే మూసి ప్రక్షాళన సుందరీకరణ బ్యూటిషన్ అని అన్ని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి తెలుసా? మీరు ఇప్పుడు చదరగఢ్ రైట్ సైడ్ లో 6-7 గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి. సమస్యలను మీరు పరిష్కారం చేయండి. సమస్యలు ముందు చూపుతో ఉండండి. పర్యావరణం విత్తనం పిలవండి. అఖిల పక్షంలో మీరు డిసిజన్ తీసుకోండి. అదే ఫైనల్ తప్ప మీ సొంత డిసిజన్ తీసుకోనికి ఇక్కడ లేదు. సార్, అయితే అంటే ఇది ఒక జనరల్ క్వశ్చన్. అంటే చాలామందికి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి చాలామందికి మూసీ గురించి పెద్దగా తెలియదు. మూసీ చరిత్ర కొంచెం క్లుప్తంగా చెప్పండి. అంటే అసలు దీని పుట్టుక కానీ, దీనివల్ల జరిగే ఉపయోగాలు, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఇది ఇట్లా మురికి కూపంగా ఎలా మారింది, ఏం చేస్తే బాగుంటుంది? యాక్చువల్లీ మూసీ అనేది అనంతగిరి కొండలలో వస్తుంది. అనంతగిరి కొండల్లో వచ్చిన తర్వాత మనకు ఉస్మాన్ సాగర్, గండిపేటకి వెళ్ళి వాటర్ వచ్చేదాన్ని, మంచి వాటర్ వచ్చేదాన్ని ఈ మూసీలో ఉండేది. మూసీ 400 ఏళ్ళ సంవత్సరాల కంచి ఉంది. మూసీ 400 సంవత్సరాల కంచి ఉన్నది. అంటే నిజాంల కాలం నుంచి, నిజాం కాలంలో కంటే ఉంది, 11వ శతాబ్దం నుంచే ఉంది. ఏమంటున్నానంటే నేను, ఈ మూసీ 300 గ్రామాలకు తాగునీరుకు, సాగునీరుకు పనికి వచ్చినది. దీంట్లో వాటర్ ఇట్లా ముంచుకొని తాగినరు ఈ పాలకులు, కాంగ్రెస్ పాలకులు వచ్చిన తర్వాతనే ఈ 50-60 ఏళ్ళల్లో మూసీ మురికైపోయింది. మళ్ళీ మూసీ మురికైపోయింది, రేవంత్ రెడ్డి మష్ అయిపోయిండు. మనకి కొంచెం దీని చరిత్ర అయితే దీంట్లో మేము కొంత ఆ మూసి పారుతున్న లెఫ్ట్ సైడ్ లో కొంత గోడ కట్టాం. గోడ ఇక్కడ మనకు హైకోర్టు దగ్గర కానీ, నయాపూల్ దగ్గర కానీ కొంత గోడ కట్టినాం. కొన్ని ప్రైవేట్ సెక్టర్లు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియం కూడా దగ్గరనే ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నాంటే ఇదంతా ఈ రిజర్వ్ బెడ్ అంతా ఒకప్పుడు మంచి పారిన నీరు. దీంతో ఈ మూసీతోనే దాదాపు 400 గ్రామాలు ఫ్లోరైడ్తో ఉన్నాయి. మీకు మొత్తం 57 కిలోమీటర్లు పడుతుంది. ఇది కృష్ణా నది యొక్క ఉపనది. సార్, అంటే మొత్తం 57, మొత్తం 100 ఓన్లీ హైదరాబాద్ కు టచ్ అయ్యేది 57. దాదాపు 160 కిలోమీటర్లు, 170 కిలోమీటర్లు పోతుంది. వాడపల్లి దగ్గర కృష్ణా నది కలుస్తుంది. ఇది మూసి ఉపనది. ఇది మురికి నది అయింది ఇప్పుడు. అది మూసి మురికినది అయింది. మంచి వాటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమాచారం అందించారు పార్టీ తరఫున కూడా. అంటే మూసి వెనకున్న మతలబును అయితే క్లియర్గా అందించారు. ఇది చూశారు కదా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు సార్ అయితే అంటే వాళ్ళ పార్టీ ఏమనుకుంటుంది, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి, మూసి వెనక ఎటువంటి తతంగం జరుగుతుంది అనే దాన్ని కూడా సార్ అయితే క్లియర్గా వివరించారు. ఇక మూసి వెనక మూటలు అనేవి ఢిల్లీకి చేరవేస్తున్నాయి అంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ అదే మాట మీద అయితే ఉంటూ ఉన్నారు. సో మరి దీనిపైన ప్రభుత్వం, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. ఇప్పుడైతే మనం బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్టాండ్ అయితే, అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ స్టాండ్ ఏంటో, అసలు మూసి మీద వాళ్ళకున్న స్టాండ్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఖచ్చితంగా తర్వాత మనం అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో, అలాగే అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా మూసి మీద ఒక క్లారిటీ అయితే, ప్రజలకు ఒక అవగాహన అయితే కల్పించే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ రూపాల్తో మణిశంకర్, పల్లవి టీవీ, మూసి నుంచి.